I'm a king, but I'm far from a saint. They call me a bad man, that's a good thing. Mama said swing back. అయ్యో సినిమా పిక్చర్లు అన్నామని తప్పుగా అనుకోకండి. ఇది మా ప్రేమ అండి. సినిమాపై మన తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానాన్ని ఇలా చెప్పామన్నమాట. భారతదేశంలో ప్రతి రాష్ట్రం తమ భాషలో వచ్చే సినిమాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం సహజం. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మరో ప్రత్యేకత కనిపిస్తుంది. ఇక్కడ ప్రేక్షకులు తమ భాష సినిమాలను మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాలను కూడా అదే ఉత్సాహంతో స్వాగతిస్తారు. ముఖ్యంగా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వచ్చిన మంచి సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణ పొందుతూ ఉంటాయి. చాలాసార్లు ఇతర భాషల్లో వచ్చిన డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు సినిమాలకు సమానంగా వసూలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికప్పుడు ఒక విషయాన్ని నిరూపిస్తూ వస్తున్నారు. వారికి సినిమా అంటే కేవలం వినోదం కాదు, ఒక పెద్ద పండుగలా భావిస్తారు. సినిమా ఏ భాషలో ఉన్నా కథ బాగుంటే, వినోదం ఉంటే వారు థియేటర్లకు వెళ్లి చూసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా వీకెండ్ రోజుల్లో కుటుంబాలతో, స్నేహితులతో కలిసి థియేటర్లకు వెళ్లి సినిమాలను ఎంజాయ్ చేయడం తెలుగు ప్రేక్షకులకు అలవాటుగా మారింది. అందుకే చాలా మంది సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతో ప్రేమగా ప్రస్తావిస్తుంటారు. ఇప్పటికే దక్షిణాది సినిమాలకు ఉత్తర భారతదేశంలో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద స్థాయిలో విడుదల అవుతూ మంచి స్పందన పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నుండి రాబోతున్న ఒక పెద్ద సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. అది దురంధర్ 2. ఈ సినిమా మార్చి 19న తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. గతంలో వచ్చిన మొదటి భాగం కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందింది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో ఈ సినిమా మంచి రన్ సాధించింది. అయితే అప్పట్లో ఆ సినిమా తెలుగు భాషలో డబ్బింగ్ రూపంలో విడుదల కాలేదు. కేవలం హిందీ వర్షన్లోనే కొన్ని థియేటర్లో ప్రదర్శించారు. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాకు మంచి ఆదరణ చూపించారు. ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. మొదటి భాగానికి వచ్చిన స్పందనను గమనించిన చిత్ర బృందం రెండో భాగాన్ని తెలుగులో కూడా విడుదల చేయాలని నిర్ణయించింది. అందుకే దురంధర్ 2 సినిమాను తెలుగు డబ్బింగ్తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృతంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాపై మంచి హైప్ ఏర్పడింది. సినిమా విడుదలకు ఇంకా 10 రోజుల సమయం ఉండగానే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బుకింగ్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. నిజాం ప్రాంతంలో అనేక థియేటర్లో ఈ సినిమా షోలు వేగంగా ఫుల్ అవుతున్నాయి. కొన్ని చోట్ల షోలు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే టికెట్లు పూర్తిగా అమ్ముడైపోతున్నాయి. దీంతో ప్రేక్షకుల డిమాండ్ను తీర్చేందుకు అదనపు షోలు కూడా పెంచుతున్నారు. మొదటి భాగం విడుదలైనప్పుడు పరిమితంగా మాత్రమే థియేటర్లో ప్రదర్శించారు. అయినప్పటికీ ఆ సినిమా మంచి వసూలు సాధించింది. అప్పుడు ట్రేడ్ వర్గాలు ఒక విషయం చెప్పాయి. ఆ సినిమాను తెలుగులో కూడా విడుదల చేసి ఉంటే ఇంకా మంచి ఫలితం వచ్చేదని. ఇప్పుడు ఆ లోటును తీర్చుకునేలా రెండో భాగాన్ని పెద్ద స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు ట్రైలర్ కు కూడా మంచి స్పందన లభించింది. ట్రైలర్ లో చూపించిన యాక్షన్ సన్నివేశాలు, రణ్వీర్ సింగ్ ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా మొదటి రోజు నుండే మంచి ఓపెనింగ్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మొదటి వీకెండ్ లోనే భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే అదే రోజు మరో పెద్ద సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మార్చి 19న విడుదల కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉండబోతుంది. అయినప్పటికీ దురంధర్ 2 సినిమాకి కూడా మంచి ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ సినిమాకు మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సినిమా మంచి టాక్ తెచ్చుకుంటే ప్రేక్షకులు భారీ సంఖ్యలో థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి చూస్తే దురంధర్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్ సాధించాలనే లక్ష్యంతో వస్తుంది. మొదటి భాగం సృష్టించిన రికార్డులను ఈసారి అధిగమించాలని చిత్ర బృందం భావిస్తోంది. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. అయితే ప్రస్తుతం ఉన్న హైప్ చూస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి.